స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభ శుక్రవార శుభములు. అలాగే సేవకులకు నా నిండు వందనాలు, అలాగే పరిచారకులకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సిలువలో పలికిన మొదటి మాటను ధ్యానించటకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మొదటిగా మొదటి మాట మరొకసారి చేసి చదువుకుందాము. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల మహాగుణ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రాల తండ్రి. అయ్యా, మొదటి మాటగా వివరించబోతుండగా ధ్యానిస్తుండగా ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును దయచేయమని, మీరొక్కరే తోడుగా ఉండి నడిపించే సహాయము చేయమని, మీరొక్కరే మహిమ ఘనత ప్రభావంలో పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏమంట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అంటున్నారు. ఇప్పుడు సేవకులు చెప్పిన విధంగా మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదని చెప్తున్నారు దేవుడు. ఆ యొక్క పరిస్థితి ఏంటంటే, అప్పటి వరకు ఏంటంటే కొరడాలతో కొట్టి బాగా హింసిస్తూ మాటలతో దూషిస్తూ ఆ యొక్క సమయం అంతా అయిపోయింది. ఒక బుక్ చదివాను నేను, మత్తయి సువార్త విశ్లేషణ అనే బుక్ ఒకటి చదివాను. అక్కడ ఉంటుంది ఆ అధ్యాయము, సిలువకి అంటే ఒక మేకుకి దేవుడు ఎల్లబడితే, అంటే ఒక కవర్లో నీళ్లు కానీ ఏదైనా బరువేసి మేకుకి పెట్టేసి ఉంచితే కొద్దిసేపటికి, కానీ దేవుడు ఎలా ఆగాడండి అన్ని గంటలు సిలువలో? అంటే నరాలు చొచ్చుకొని శీల లోపలికి వెళ్ళిపోయిందంట. ఆ విశ్లేషణ బుక్లో ఉందన్నమాట, నేను చదివాను. ఎంత దారుణంగా అంటే అటువంటి శ్రమను అనుభవించాడు దేవుడు. ఎవరి కొరకు? మన పాపముల కొరకు. అయ్యేంటో కూడా మనకి తెలియదంట. వీరేం చేస్తున్నారు వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించమని అంటున్నారు. అంటే అంతవరకు కూడా శిక్ష అనుభవించి అంత శ్రమలు పడి వచ్చి కూడా మన ప్రతి మొదటి మాట పలికేదంటే క్షమించమని ఆ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి గుణం మనలో కూడా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం అండి. ఎందుకు క్షమించమంటున్నారు? వీరు ఏం చేస్తున్నారు? చిన్న వచనం చూసుకుందామండి. యోహాను శుభవార్త 1:29 త్వరగా చదివితే లోక పాపములు మోసుకొని వచ్చాడు. అప్పటి వరకు ఏం చేసి వచ్చాడు? మన కోసం మన పాపములన్నిటినీ కూడా మోసుకొని వచ్చాడంట. మనం చేసే ప్రతి ఒక్క వ్యతిరేకమైన పనిని మోసుకుంటూ వచ్చాడు. ఒక గొర్రెపిల్లలాగా ఒక తగ్గించుకొని ఆ యొక్క తగ్గింపు గుణముతో అన్నిటినీ కూడా మోసుకొని వచ్చాడని ఆ యోహాను భక్తుడు రాసిన విధముగా మన పాపములన్నిటినీ కూడా మోసుకొని వచ్చాడంట. అటువంటి రీతిగా తండ్రికి మోసుకొని వచ్చి కూడా అటువంటి బాధను అనుభవిస్తూ కూడా మన గురించి క్షమాపణ అనేది వేడుకుంటున్నాడు అన్నమాట. అయితే 5 విషయాలు మనం మార్చుకుంటే మనకేమి తెలియదు. 5 విషయాలు ధ్యానించుకుందాము. మొదటిగా మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఓకే. హల్లెలూయా. ఏమి క్షమించబడ్డాయంట? పాపములు క్షమించబడ్డాయంట. మనలో ఇంకా చాలా పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు, ద్రోహాలు చేసే వాళ్ళు ఉన్నారని దేవుడు తెలియపరుస్తున్నాడు అన్నమాట. మన పాపములు క్షమించబడాలి అంటే విశ్వాసముతో ఆయన యొక్కకి తీసుకొని వచ్చారు. ఆ విశ్వాసం అనేది మనలో కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ విశ్వాసముతో ధైర్యంగా ఉండు, నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని అంటున్నారు. అంటే మొదటగా ఏంటండి? మన పాపములు క్షమించబడాలి. మనం కూడా పాపములు, ఎవరైనా సరే మనలో పాపం ఉన్నా ఎవరిలో పాపం ఉన్నా కూడా మనకి ఆ పాపములు క్షమించే గుణం అనేది మనలో రావాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. మొదటిది ఏంటి? పాపములు క్షమించబడాలి. రెండవది మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం.
మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట, పరలోక రాజ్యంలో మనం ఉండాలి, వారి కుమారులుగా మనం కూడా ఉండాలి అంటే మన హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం హింసించే వారి కొరకు, వారు హింసిస్తున్నా ఎంత కొరడాలతో కొడుతున్నా కూడా దేవుడు ఏం చెప్పాడంటే, దేవునికి విజ్ఞాపన ఏం చేశాడు? వీరిని క్షమించమని అడిగాడు. అట్టి రీతిగా మనం కూడా క్షమించే గుణం అనేది మనలో రావాలి. హింసించే వారి కొరకు మనం తండ్రికి విజ్ఞాపన చేయాలన్నమాట. అది రెండో విషయం అన్నమాట. మొదటిది అంటే పాపములు క్షమించబడాలి, రెండవది హింసించే వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. తండ్రి దగ్గర ఆయన ఎలాగైతే అంత సిలువలో ఉండి విజ్ఞాపన చేశాడో, ఆ క్షమించమని ఎలాగైతే అడిగాడో, అట్టి రీతిగా మనము కూడా పాపములు క్షమించబడాలని విజ్ఞాపన చేయాలి. అలాగే హింసించే వారి మన కొరకు మనల్ని హింసించే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. అలాగే మూడవది మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. సారీ అండి, మత్తయి శుభవార్త 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మూడవది ఏంటంటే అపరాధములను క్షమించాలి. మనుషుల అపరాధములు, ఏదైనా అపరాధం అంటే ఏదైనా ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే. అట్లాంటి విషయంలో ఏదైనా మంచిగా ఉండొచ్చు, కానీ అపరాధాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగా వాటిని కూడా, మనుషుల అపరాధములు కూడా మనం క్షమించబడితే, మనం క్షమించే గుణం కలిగి ఉంటే దేవుడు కూడా మన అపరాధాన్ని క్షమిస్తారంట.